హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మీరు టీ, కాఫీ, గ్రీన్ టీ ఇలాంటివి తాగుతున్నారా? కానీ వీటిని రీప్లేస్ చేస్తూ వీటిని మైమరిపించే విధంగా ఒక హెల్దీ టీ మీకు పరిచయం చేస్తే ఎలా ఉంటుంది? సో రైట్ నౌ ఇవాల్టి ఎపిసోడ్ కోసం నేను కేపీహెచ్పి రోడ్ నెంబర్ 1లో ఉన్న దవా చాయ్కి వచ్చేసాను. ఎస్, సో ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ని, అది కూడా మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న టీస్ని మనకు పరిచయం చేయబోతున్నారు. సో వాటిని ఎలా ప్రిపేర్ చేయాలి, వాటి వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అండ్ వాటిని ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తాగొచ్చు, ఇలాంటి అనేక వివరాలు ఇవాల్టి ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో రైట్ నౌ మనతో పాటు 5th జనరేషన్ ఆయుర్వేదం డాక్టర్ గుమ్మడివల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి దవా చాయ్కి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. దవా చాయ్ చక్కగా అంటే వినడానికి చాలా ఆయుర్వేదం, దీంట్లో అంటే హెల్త్ వైజ్ చూసుకున్నట్లయితే చాలా బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చాలా విన్నాము. సో మీ మాటల్లో మీరు నాకు తెలియచేయాలి, అసలు దవా చాయ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ అసలు ఏంటి దవా చాయ్? యాక్చువల్లీ మన దేశంలో ఆయుర్వేదము కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి, ఇంకా చెప్పాలంటే వేద కాలం నుంచి నడుస్తూ ఉంది. సో ఇది ధన్వంతరి భగవంతుడి నుంచి స్టార్ట్ అయినట్టుగా చెప్తారు. అంటే క్షీరసాగర మథనంలో ధన్వంతరి భగవంతుడు తను ఉద్భవించి తన చేతులలో, ఒక చేతిలో అమృత కలశము, ఇంకొక చేతిలో జలగ, ఇంకొక చేతిలో తిప్పతీగ, ఇంకో చేయి అభయహస్తంతో ఆయన ఉద్భవించాడనమాట. అప్పటి నుంచి ఆ పరంపర కొనసాగుతుంది. సో ఆయుర్వేదం అనేది భారతదేశంలో మొట్టమొదటి నుంచి, అంటే తన యొక్క సంస్కృతి సాంప్రదాయం నుంచి, ఇక్కడ మన యొక్క ఆహారము మరియు జీవన విధానం నుంచి వెలుగొందింది అనమాట. సో అందులో నుంచి వచ్చిందే ఈ యొక్క దవా చాయ్ యొక్క ఆలోచన. ఎస్, సో ఈ దవా చాయ్లో అసలు ఎన్ని రకాల టీస్ ఉంటాయి అండ్ వాటి బెనిఫిట్స్ ఏంటి? రకరకాల డౌట్స్ వస్తున్నాయి నాకు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా టీ లేకుండా ఎవరు ఉండలేరు. అది ఇంట్లో ఉన్న వాళ్ళ, లేకపోతే బయట వర్క్ చేసే వాళ్ళ, ఎవరైనా సరే టీ, కాఫీ లేదా గ్రీన్ టీ, సో ఇలాంటివికి అలవాటు పడిపోయాం, అడిక్షన్ అనమాట. సో వాటిని మనం దవా చాయ్తో రీప్లేస్ చేయొచ్చు అని అంటున్నారు. సో ఇది చాలా మామూలు విషయం కాదు. సో ఇప్పుడు మనం ఏ టీస్ చేయబోతున్నాం, దేనివల్ల ఏంటి బెనిఫిట్, ఇవన్నీ మీ మాటల్లో తెలియజేయండి. ఒకసారి కెఫిన్ తాగడం అలవాటు చేస్తే ఆ టైంకు ఆ కెఫిన్ రాకపోతే వాళ్ళ చేతులలో ట్రెమర్స్, వనకడము, చేతగాకపోవడము, మూడ్ ఆఫ్ కావడము, చెమటలు పట్టడము, తర్వాత తను ఆ కెఫిన్ తీసుకునేదాకా తను నార్మల్ మనిషి కాలేడు. కాబట్టి కాఫీ అండ్ టీలలో కెఫిన్ ఉంటుంది, రెండిట్లలో కూడా. ఎప్పటి నుంచో కషాయాలు తాగడము, పచ్చి కషాయాలు కావచ్చు, బాయిల్ అయినటువంటి కషాయాలు తీసుకోవడం మన భారతదేశంలో ప్రతి పండుగలలో, సంస్కృతి సంప్రదాయాలలో ఉంది. మీరు ఉగాది పచ్చడి తీసుకోండి. ఉగాది పచ్చడిలో అది బాయిల్ చేయలేము, కానీ పచ్చిదే, కానీ అది ఒక మెడిసిన్. అట్లా మీరు ప్రతి పండగ తీసుకోండి, కానీ అది ఒక సీజన్ లో మనం తీసుకుంటాం కాబట్టి వాళ్ళు ఆ సీజన్ ను చెప్పారనమాట. ఎవ్రీడే తీసుకోవాల్సిన అవసరం లేదు అది. అట్లా మీరు హోలీ రోజు మోదుగ పూల కషాయం తీసుకుంటారు. మామూలుగా హోలీ రోజు మోదుగ పూలు ఉంటాయి, వాటి యొక్క డికాక్షన్. సో మన యొక్క ఇవాల్యూషన్ ఏంటంటే, జీవ పరిణామ క్రమంలో మనిషి యొక్క ఆహార విధానం ఏంటంటే, తను 99% చెట్ల నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలనే తిన్నాడు. ఆ చెట్లు ఆహార పదార్థాలు మరియు మసాలాలు లేదా ఔషధ మూలికలు. సో వీటిని గుర్తుపట్టింది భారతదేశం ఫస్ట్ టైం. మీరు ఇప్పుడు ఫిలిప్పీన్స్ చూడండి, మలేషియా లాంటి దేశాలు చూడండి, ఆఫ్రికా లాంటి దేశాలు చూడండి, చాలా ఫారెస్ట్ ఉంటుంది, చాలా హెర్బ్స్ ఉంటాయి, కానీ వాళ్ళకు అసలు అది హెర్బ్ తెలీదు, అది ఎలా పనిచేస్తుంది తెలీదు, అది ఏ టైంలో ఎలా వాడాలో తెలియదు వాళ్ళకి ఇప్పటికి కూడా. సో ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. దీని పేరు శొంఠి. శొంఠి మనం పెద్దవాళ్ళ నుంచి చూస్తున్నాం కదా. ఎస్, శొంఠి అంటే ఏం లేదండి, ఇది అల్లం అన్నమాట. ఇది పచ్చి అల్లం. పచ్చి అల్లం మీరు చెప్పండి. డ్రై అయ్యాక శొంఠి అంటాం. తప్పు, ఇదే తప్పు. కాదండి, అల్లము ఎండబెడితే ఎండిన అల్లమే అనాలా, శొంఠి అని ఎందుకు అనాలా? అనకూడదుగా. అంటే ఇది ఇప్పుడు ఆయుర్వేదంగా మారింది కదా. ఎండినందుకు ఆయుర్వేదం మారలా. ఈ యొక్క పచ్చి అల్లాన్ని సున్నంలో ఉడకబెడతారు, అప్పుడు శొంఠిగా మారుతుంది. ఉడకబెడతారా?
అంటే నా మై గాడ్ ఈరోజు నేను చాలా మిస్టేక్స్ చేయబోతున్నాను నాకు ముందే అర్థమైంది. సో నెక్స్ట్ ఇప్పుడు అంటే సున్నంలో ఉడకబెడతారా? ఈ పచ్చి అల్లాన్ని శుంఠిగా మార్చడానికి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం మామూలుగా గోడకేసే సున్నం ఉంటుంది, కాల్షియం కార్బోనేట్ అంటాం, ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ లో ఉడకబెడతారు. ఉడకబెడితే ఆ కాల్షియం ఏం చేస్తుందంటే ఈ యొక్క మూలికను ఒక గొప్ప ఔషధంగా మారుస్తుంది. దీన్ని విశ్వ భేషజం అంటారు. అంటే ప్రపంచానికే అత్యంత పెద్ద మందు అని అర్థం. అంటే ఏ రోగానికైనా ఈ శొంఠి పనిచేస్తుంది. కాబట్టి ఆ తేయాకుతో కూడినటువంటి కాఫీని మరియు టీని బంద్ చేయాలి అంటే మనం ఒక రీప్లేస్ ఇవ్వాలి. ఊరికనే కాఫీ మానేయండి, టీ మానేయండి అంటే ఎవరు. అండ్ మోర్ ఓవర్ 70% పాపులేషన్ వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు. లేదండి కాదు, 90% అనొచ్చా? ఓకే, 90% వేసేసుకుందాం. సో ఏదో ఒక సందర్భంలో తాగేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు మీరు టీ, కాఫీ లేదా గ్రీన్ టీ ఇవన్నీ రీప్లేస్ చేయాలని అనుకుంటున్నారు, కానీ మీకు ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఫుల్గా ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో లెట్స్ స్టార్ట్ నౌ. సో మనం దేనికి రీప్లేస్ చేయొచ్చు, దేని వల్ల ఏ బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందాం. మనం ఒక డికాక్షన్ కనుక తీసుకుంటే ఆ డికాక్షన్స్ ద్వారా మనం జబ్బును తగ్గించుకోవచ్చు. సపోజ్ మీకు సీజన్ ఉంది, ఇప్పుడు బాగా హైదరాబాద్ లో బాగా డస్ట్ ఉంది, బాగా గాలి యొక్క క్వాలిటీ తగ్గిపోయింది, గాలి మొత్తం డస్టీగా లోపలికి వెళ్ళింది, లంగ్స్ లోపలికి వెళ్ళిపోయింది. లంగ్స్ ఆ డస్ట్ ను కరిగించి దాన్ని కిడ్నీస్ కి పంపాలి. అప్పుడు ఆ లంగ్ ఆ విషయాన్ని చేయకపోతే అది బ్రాంకియల్ అస్తమా, న్యూమోనియా అండ్ రైనైటిస్, ముక్కు కారడము, సైనసైటిస్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇక్కడ ఏది ప్రాబ్లం ఏంటి, డస్ట్ ని మనం కంట్రోల్ చేయలేము, మనము ఆ డస్ట్ ను పీల్చుకోకుండా ఉండలేము. అయితే డస్ట్ ఎప్పుడైనా పోయినాక అది కరగాల, మన బాడీ కరిగించాలా. అది కరిగించాలంటే బాడీకి ఎనర్జీ ఇవ్వాలి. ఆ బాడీకి ఎనర్జీ ఇవ్వాలంటే మనము ఈ యొక్క ఆయుర్వేదంలోనే ఆ పరిష్కారం ఉంది. సో ఇప్పుడు మనం ఏంటి లంగ్స్ కోసం ఏదన్నా, నాట్ ఓన్లీ లంగ్స్, మనము దవా ఛాయ్ని ఒక 300 రకాల రోగాలకు 300 రకాల దవా ఛాయ్లను తయారు చేయొచ్చు. ఓ మై గాడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఎవ్రీడే మన మెయిన్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్, PCOS అండ్ మీకు తెలుసు ఫ్యాటీ లివర్ అండ్ లివర్ సిరోసిస్, కిడ్నీస్ సంబంధించి ప్రాబ్లమ్స్ అండ్ క్రియాటినిన్ లెవెల్ పెరగడము, ఇండైజెషన్, గ్యాస్, బెల్చింగ్, తర్వాత హెడేక్స్, ఫీవర్స్, హెయిర్ ఫాల్, జాయింట్ పెయిన్స్, రుమాటైడ్ ఆర్థరైటిస్, లేకుంటే SLEC అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, సోరియాసిస్లో అన్ని రోగాలకు ఒక ఛాయ్ రూపంలో మనం వాటిని చెక్ పెట్టచ్చు. ఓ మై గాడ్, ఇది అమృతమనే చెప్పాలేమో. మరి అయితే లిస్ట్ చెప్పారు, వాటన్నిటికి ఒక సొల్యూషన్ అంటున్నారు. సో ఇప్పుడు 300 రకాల టీలు అన్నారు దవా ఛాయ్లో. సో ఆ ఫార్ములాస్ కనిపెట్టి మీరు, కానీ ఇప్పుడు అన్ని మనం చేయలేం కాబట్టి మా కోసం మీరు ఏ టీ చేయబోతున్నారు? ఒకటి రిజువినేషన్, అంటే బాడీలో డీటాక్స్ చేయాలి. ఎవ్రీడే మనకు కావాల్సింది డీటాక్స్. అవును, డీటాక్స్ అంటే మనం రకరకాల ఆహారాలు తింటున్నాం కాబట్టి మన బాడీలో ఆ క్లీన్సింగ్ మెథడ్ తగ్గిపోయింది బికాస్ ఆఫ్ చాలా కారణాలు. ఎందుకంటే డైరెక్ట్ టాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఆ టాక్సిన్స్ మన బాడీని పంపించలేదు. మన టాక్సిన్స్ పంపించాలంటే ఒకటి స్కిన్ నుంచి, ఒకటి చెమట ద్వారా, రెండోది కిడ్నీస్ నుంచి మూత్రం ద్వారా, ఫీకల్ మ్యాటర్ ద్వారా మనము ఎక్స్క్రీట్ చేయాలి. అట్లా చేయలేకపోతున్నాం కాబట్టి నేను మీకు రెగ్యులర్ గా వాడేటువంటి ఒక చాయ్ తయారు చేస్తాను. అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే మీ స్కిన్ టోనిసిటీ, కాంప్లెక్షన్ అండ్ గ్లో అండ్ ఆరా పెంచుతుంది. మాకు కావాలి, నాకు కావాలి. అయితే దీని పేరు మంజిష్టా. సో ఈ మంజిష్టా తోటి నేను మీకు ఒక దవా చాయ్ తయారు చేస్తాను. అంత స్మెల్ రావట్లేదు దీనికి. మీరు ఈ ఆయుర్వేద మూలికలన్నీ కూడా ఎలా సేకరిస్తున్నారు, ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు? యాక్చువల్లీ మేము 5th జనరేషన్. మేము ఒక 200 సంవత్సరాల నుంచి తెలంగాణలో మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అట్లా ఇదే వర్క్లో ఉన్నాం కాబట్టి ఎక్కడెక్కడ మంచి అరుదైన వనమూలికలు గుడ్ క్వాలిటీతో ఏ సీజన్లో కలెక్ట్ చేయాలి, వాటిని ఎలా ప్రొక్యూర్ చేయాలనేది మాకు తెలుసు అనమాట. సో అలా టాప్ మోస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి హెర్బ్స్ మేము కలెక్ట్ చేస్తాం. మసాలాలు వచ్చేసరికి మనము మనుషులమే పండించాలి కాబట్టి అందులో టాప్ మోస్ట్ క్వాలిటీ కర్ణాటక మరియు వెస్ట్ బెంగాల్ అండ్ కేరళలో మేము మసాలాస్ ప్రొక్యూర్ చేస్తాం. ఇవన్నీ ఒక్కొక్క మూలిక చూడొచ్చు. ఇందులో 24 వనమూలికలు ఉన్నాయి. సో 24 ఎందుకు చేసామంటే అదొక ఫార్ములా అనమాట. సో ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంది, అయితే ఏది ఎలా కలపాలి, దేంతో చేయాలి అని. yes ఓకే,
సో ఇప్పుడు మీరు చేసే టీలో ఒక ఫార్ములా, అంటే డైరెక్ట్ గా మనం ఏం వేస్తలేము, ఒక ఫార్ములా ఉంది అయితే ఇది. ఓకే. సో ఇప్పుడు మీరు ఒకటే మనం అనుకున్నాం కదా, లైక్ అపోహలు చాలా ఉన్నాయని, నాకు చాలా ఉన్నాయి. లైక్ ఆయుర్వేదం అనగానే ఎప్పటికి పని చేస్తుందో అని ఒకటి ఉంది. సో ఇప్పుడు ఈ టీని ఏంటి, దవాచాయ్ అనొచ్చా? ఇది దవాచాయ్ రెగ్యులర్. దవాచాయ్ రెగ్యులర్ ఇప్పుడు చేసి ఇచ్చారు నాకు. సో కలర్ కూడా ఇంత రెడ్ గా. ఎస్, కలర్ రావడానికి దీని పేరు వాత నారాయణ చంద్ర చెక్క, దీని పేరు చంద్ర చెక్క అండ్ మంజిష్ట. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, మామూలుగా మీరు 99 దోశ తెలుసు కదా మేడం? తెలుసు. 99 దోశలా ఉండేది పిండి ఒకటే, ఏది బియ్యం పిండి. అవును. కానీ పైన ఇచ్చిన టాపింగ్ ను బట్టి ఆ 99 అయినాయా లేదా? అవును. అలాగే ఈ దవాచాయ్ కూడా ఒక దవాచాయ్ ఫస్ట్ ఉంటుంది, దాంట్లో మీరు యాడింగ్ ఏది వేస్తే ఆ చాయ్గా మారిపోతుంది. ఓకే. సో ప్రతిసారి కష్టపడనక్కర్లే. వీ హావ్ గివెన్ అన్ని బేస్. చేసేసారు. ఇది బేస్. ఇప్పుడు ఈ బేస్ నార్మల్ గా అందరు తాగాలి. ఓకే. సో ఈ బేస్ లో మీరు ఇంకేదన్నా యాడ్ చేస్తున్నారు? చేయొచ్చు. అట్లా మనం 300 వెరైటీస్ ఆఫ్ హెర్బ్స్ యాడ్ చేస్తే 300 వెరైటీస్ గా దవాచాయ్గా మారుతుంది. ఇప్పుడు ఈ టీ నాలాంటి వాళ్ళకే కాదు, ప్రతి ఏజ్ గ్రూప్ అండ్ అలాగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్కి కొంతమంది భరించలేరు అనమాట. సో అలాంటి వారు, చిన్నపిల్లలు అందరూ తాగొచ్చా? ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాదంటారా? ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగొచ్చు. ఒకటి, నో ఏజ్. రెండోది, మేల్ ఫీమేల్ కూడా లేదు, ఆడ మగ తాగొచ్చు. గర్భిణీ స్త్రీలు తాగొచ్చు. ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే, వాళ్ళు డిసీజ్డ్గా ఉన్నారు వాళ్ళు తాగొచ్చు. క్యాన్సరస్గా ఉన్నారు, డయాబెటీస్గా ఉన్నారు, కోలుకోలేట్లేదు, లేదా రక్తాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ అవసరం ఉంది, లేదా పింపుల్స్ ఉన్నాయి, ఎక్నే ఉంది, పీసీఓఎస్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, సో డయాబెటిక్గా ఉన్నారు, అన్కంట్రోల్డ్ డయాబెటిక్గా ఉన్నారు, నిద్ర పట్టట్లేదు. సో వీటన్నిటికీ ఫస్ట్ మనం బాడీని డీటాక్స్ చేయాలి. డీటాక్స్ చేయాలంటే మీరు తాగేది బెస్ట్. ఓకే. సో నేను డీటాక్స్ చేస్తున్నాను. yes, డీటాక్స్ విత్ దవాచాయ్ రెగ్యులర్. ఇది రైట్? yes, దవాచాయ్ రెగ్యులర్. సో మీరు కూడా ఒక 20 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా రోజుకు 5 సార్లు 6 సార్లు తాగుతాను. ఓకే. సో ఇప్పుడు నా టేస్ట్ బర్డ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి, ఎందుకంటే ఏదో లాగా ఉంది అని మీరు అనుకోవచ్చు. అస్సలు అనుకోవద్దు, మీ అపోహలన్నీ పక్కన పెట్టేయండి. ఇది టేస్ట్ వైజ్ చాలా బాగుంది. మీకు ఇంకొక, ఇప్పుడు ఇదే దవాచాయ్ని గోల్డ్ గా మార్చొచ్చు మనం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో గోల్డెన్ దవాచాయ్ మీరు చూడొచ్చు లైవ్ గా. నిమ్మకాయ రసం పిండి. ఎస్. ఇప్పుడు ఇది ఇంకో టాప్ మోస్ట్ గోల్డ్ అయిపోతుంది, చూడొచ్చు మీరు. ఓకే. కలర్ మారుతుంది చూడండి. సో ఇలా నిమ్మకాయ పిండడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటారు? సిట్రిక్ అంటారా? yes, ఇదేంటంటే యాక్చువల్ గా మన దవాచాయ్ వచ్చేసి బేస్ గా ఉంటుంది. అంటే మన శరీరం ఎప్పుడు అసిడిక్ గా ఉంటుంది. సో దవాచాయ్ ఇవ్వడం వల్ల బేస్ ఇస్తున్నాం కాబట్టి న్యూట్రల్ అవుతుంది బాడీ. ఎప్పుడైతే మనము నిమ్మరసం పిండామో ఇందులో ఉన్న బేస్ న్యూట్రల్ అయింది, అందుకే కలర్ చేంజ్ అయింది. ఓకే. సో ఇక్కడ నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే ఒక టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. రెండోది ఏంటంటే నిమ్మకాయ మీకు తెలుసు డిటాక్స్ చేస్తుంది, వేడి వేడి నీళ్ళలో కొంచెం. ఓకే. ఇలా కూడా బాగుంది. ఇలా కూడా బాగుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చాయ్ కూడా చేద్దామా? ఏ చాయ్ చేస్తున్నాం? మీ ఇష్టం. మనం ఏం చేయొచ్చు అంటే, ఎవరికైనా బాగా అంటే డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, సపోజ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకు యూరినేషన్ సరిగా కావట్లేదు, గంటల తరబడి కూర్చోవడం వల్ల అంటే పాదాలు వాపు వస్తున్నాయి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదే దవాచాయ్లో కొంచెము ధనియాలు తీసుకోండి. ఇన్ని ధనియాలు తీసుకొని కొంచెం దంచండి, దంచి ఇందులో వేసేయండి. ఇందులో వేసేసి ధనియాలు జస్ట్ దంచేసి బాయిల్ చేయండి. ఎప్పుడైతే ఇలా దవాచాయ్ విత్ ధనియాలు, అప్పుడు ఏమైందంటే యూరినేషన్ పెంచుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు డైజెషన్ ప్రాబ్లం ఒకటి మేజర్ గా ఉంటే, ఇంకొకటి ఫ్యాట్ లాస్ కూడా. చాలా రకరకాలుగా ఏవేవో ట్రయల్స్ చేస్తుంటారు కానీ అనుకున్న రేంజ్ లో లాస్ ఉండదు, కానీ దానికి ఏమన్నా ఉందా? ఎస్, ఓన్లీ ఫ్యాట్ లాస్ అనుకోండి. ఇది దాల్చిన చెక్క, ఓన్లీ దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు వేసి ఇదే దవాచాయ్లో వేసి తాగండి, మీకు ఫ్యాట్ లాస్ కంపల్సరీ అవుతుంది. ఓ మై గాడ్. ఓన్లీ మీ దగ్గర ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. yes. ఇంకా నా దగ్గర ఇంకొకటి ఏంటంటే, ఇది ఇలా ఇప్పుడు ఇది మెయిన్ ఒక ఇంగ్రీడియంట్. ఇది ఏంటంటే అర్జున అంటారు, టెర్మినేలియా అర్జున. దీన్ని మద్ది చెక్క అంటారు. ఈ మద్ది చెక్క అంటే ఇది చాలా మంచి కార్డియో ప్రొటెక్టర్.
ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉంది, ఓ, హార్ట్ బ్లాకేజీలు ఉన్నాయి, ఓకే. హార్ట్ పంపింగ్ తగ్గింది, ఈఎఫ్ ఎజాక్యులేటరీ ఫ్యాక్టర్ తగ్గిపోయింది, అండ్ ఇంకా అక్కడ ఏంటంటే బ్రాడీకార్డియా నేను ఈ స్లో చెట్టు అయిపోయింది. చూసానండి, ఈ Yes. చెట్టు చూసాను. ఇప్పుడు ఏం లేదు, వెరీ సింపుల్. దవా చాయ్ విత్ ఒక చిన్న ముక్క వేసి దంచుకొని అందులో వేసుకొని తాగితే అర్జున అనమాట. దవా చాయ్ ప్లస్ అర్జున తాగితే వాళ్ళకి ఎవ్రీడే తాగితే కార్డియో ప్రొటెక్టివ్. సో వెరీ సింపుల్. ఇక్కడ మనకు చాలా మూలికలే కనిపిస్తున్నాయి, అవును. కొన్ని మసాలా దినుసులు, ఇంకొన్ని వన మూలికలు. ఎస్, అండ్ అసలు అవి ఏంటి, ఒక్కొక్క దాని బెనిఫిట్, అండ్ దవా చాయ్తోనే మిక్స్ చేస్తున్నాం కదా, Yes. దాని ఫార్ములేషన్ వల్ల ఏంటి బెనిఫిట్స్ అవన్నీ కూడా చెప్తారా? ఎస్. మనకు యాక్చువల్గా దవా చాయ్లో 24 రకాల వనమూలికలు ఉన్నాయి. తిప్పతీగ మీరు చూడండి, ఇక్కడ ఒక తిప్పతీగ ఉంటుంది. సో దీని పేరు అమృత అంటారు, అమృత. సో ఇది ఎంత గొప్పదంటే ఇది ఒక కార్డియో ప్రొటెక్టర్ అండ్ ఫీవర్ వస్తే కంట్రోల్ చేస్తుంది, బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్. ఇది చేదుగా ఉంటుంది కాకపోతే. సో ఇవి త్రిఫలాలు మీకు తెలుసు, ఉసిరికాయ, టానికాయ, కరక్కాయ, దీన్ని త్రిఫలాలు. ఎవరికైతే త్రిఫలాలు రెగ్యులర్ గా తీసుకుంటే వాళ్ళకి ముసలితనం రాదు, హాయిగా కాన్స్టిపేషన్ ఉండకుండా ఉంటుంది, మరి పొట్ట సెట్ అయిపోతుంది, అండ్ రెజ్యునేషన్ కు టాప్. అన్ని రోగాలకు ఒకటే మందు త్రిఫలాలు. మన భారతదేశంలో చాలా గొప్పది త్రిఫలాలు. ఇది ఒకటండి, ఇది చాలా టాప్ మోస్ట్ మూలిక. దీని పేరు నేలవేము, ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా. ఇది నేలవేము అంటారు. ఈ నేలవేము బాగా మహా చేదుగా ఉంటుంది. ఇది ఏంటంటే ఒకటి వచ్చేసి లివర్ ఏమన్నా ఫెయిల్యూర్స్లో బాగా పనిచేస్తుంది, అండ్ జాండీస్లో బాగా పనిచేస్తుంది, ఆకలి లేని వాళ్ళకి బాగా పనిచేస్తుంది. నట్టలు అంటాం, హెల్మెంట్స్ అంటాం కదా, కడుపులో నట్టలు, సో వామ్స్ అంటారు, వాటిని చంపేస్తుంది, మరియు డయాబెటీస్ కు బాగా పనిచేస్తుంది, యాంటీ క్యాన్సరస్ గా ప్రూవెన్. సో ఇది రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళకు ఎక్కువ చేదు ఉంటుందా? మహా చేదుగా ఉంటుంది. అయితే మేము దీంట్లో ఆ డోస్ కలిపేదాన్ని బట్టి ఆ చేదుగా మీకు తెలియదు. అట్లా నేలవేము ఉంది, నేల ఉసిరి ఉంది, తిప్పతీగ ఉంది. ఇక్కడ మీకు తెలుసు కదా, ఇంతకుముందు మీకు ఫేమస్ మంజిష్ట. సో ఇది వచ్చి అశ్వగంధ. అశ్వగంధ అంటే ఎనర్జీ, అంటే ఎనర్జీస్ కు మనం రోజంతా పని చేయాలనుకోండి, ఎనర్జీ కావాలి, కండర శక్తి అంటాం. సో మజిల్ పవర్ కు అశ్వగంధ పనిచేస్తుంది. మీకు శతావరి, ఇదేం చేస్తుంది అంటే మైండ్ ను కూల్ చేస్తుంది, ప్రశాంతమైన జీవనానికి ఇది తోడ్పడుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇది వచ్చేసి దారు హరిద్ర. దారు హరిద్ర అంటే ఇది మన పసుపే, మాను పసుపు అంటారు. మనకు పసుపు అంటే పసుపు కొమ్ము కదా, అవును, కానీ ఇది చెట్టు, కానీ పసుపు. ఇది బ్లడ్ ప్యూరిఫైయర్. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ కు చాలా బాగా పనిచేస్తుంది. మీకు తెలుసు లవంగాలు, మీరు చూసారు కదా లవంగాలు ఎంత ఘాటుగా ఉన్నాయి. ఇది ఎంత ఫ్రెష్ అంటే జస్ట్ తెంపి తీసుకొచ్చినాయి లవంగాలు. తెలియదండి మాకు నిజంగానే. ఇది చూడండి, ఇదైతే ఇంకా టాప్ మోస్ట్. ఇది థర్స్ట్ క్వెంచర్. అంటే మనం బాగా ఎండలో తిరుగుతాము, పని చేస్తూ ఉంటాము, ఎన్నిసార్లు నీళ్ళు తాగినా కూడా దాహార్తి తీరదు, బాగా దాహంగా ఉంటది, నీళ్ళు తాగినా కూడా అగైన్ అండ్ అగైన్ తాగాల్సి వస్తుంది. అప్పుడు మనం ఈ యొక్క ప్లాంట్, దీని పేరు సప్పన్ వుడ్ అంటారు, సప్పన్ వుడ్ అంటారు. సో ఇది పెద్ద మాను అన్నమాట, దాని నుంచి బాడిచేతో చెక్కినటువంటిది. ఇది యాక్చువల్గా కలర్ పింక్ కలర్ రావడానికి ఇది మెయిన్ అన్నమాట. సో ఇదేంటంటే ఒకసారి కనుక దీన్ని తాగితే దాహం తీరుతుంది, హ్యాపీనెస్ వస్తుంది. అంటే పదే పదే నీళ్లు తాగాలి, గొంతు ఆరిపోవడము, నాలుక తడి ఆరిపోవడము ఉండదు అనమాట. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, మేము ఆ మూలిక వేసి ఇచ్చేస్తాం, మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో దెర్ ఈస్ నో నీడ్ టు గో మెడిసిన్. సో టాబ్లెట్స్, ఇంజెక్షన్లు అవన్నీ అక్కర్లేదు, జస్ట్ డికాక్షన్ తీసుకుంటే సరిపోతుంది. మీరు చెప్పింది విన్నాక నిజంగానే దీన్ని అంటే జనాల వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఎంత మంచి విషయాలన్నీ కూడా మనకు ఈజీగా జరిగేటివి కావాలి. వెరీ ఈజీ అండి. సో జస్ట్ ఇది కూడా చాలా ఈజీయే, జస్ట్ ఒక 20 minutes దూరంలో ఉంది మీ ఆరోగ్యం. జస్ట్ ఇది అందులో వేసి 20 minutes బాయిల్ చేయాలి, అగైన్ అండ్ అగైన్ రీయూజ్ చేయాలి. మార్నింగ్ ఒక కప్, ఈవినింగ్ ఒక కప్ తీసుకుంటే మీకు పెద్దగా మందులు వాడాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు మన చాయ్ రెడీ అయింది. ఎస్. సో ఇప్పుడు మనం చేసింది డైజెషన్ రిలేటెడ్ కదా. ఎస్ ఎస్. మీరు అడిగినటువంటి దవా చాయ్ విత్ ధనియాలు. సో కలర్ పెద్దగా చేంజ్ కాలేదు, కానీ ఇందులో ధనియాల యొక్క సారం ఉంది. కొంచెం టేస్ట్ చేయండి, ఎందుకంటే మీరు ఒకసారి చూడండి, ధనియాల యొక్క సారం. సో ఎవరికైతే పెడలెడిమా, కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అంటారు, కిడ్నీ ట్రబుల్ ఉంది, రీనల్ పారెంకమల్ డిసీజెస్, క్రియాటినిన్ లెవెల్స్ పెరిగినాయి, అండ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు ఈ ధనియాల యొక్క కషాయం తాగడం వల్ల యూరినేషన్ క్లియర్ అవుతుంది, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అండ్ బర్నింగ్ మిక్చురేషన్. ఇంకా కొంతమంది బీపీహెచ్ అంటారు, అంటే బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రోఫీ, ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ధనియాలు చాలా బాగా పనిచేస్తాయి.
అట్లా మీరు మీ యొక్క అవసరాన్ని బట్టి కూడా మీరు వాడుకోవచ్చు దవా చాయ్. ఇది అంటే ఇప్పుడు ధనియాలు వేసారు అనే వేరియేషన్ ఏం కనిపించలేదు, కానీ ఇది కూడా మంచిగా అనిపిస్తూ ఉంది. Yes. ఇలా ఉంటే నిజంగా ఆయుర్వేదంకి వెళ్ళిపోవచ్చు అండి, నో Yes. డౌట్. Yeah. యా. సో దవా చాయ్కి ఎటువంటి పథ్యం లేదు. Mm. అంటే దవా చాయ్ తాగినందుకు వేరే ఇది చేయొచ్చా, అది నథింగ్. Mm. మీరు దవా చాయ్ తాగుతూ మీ యొక్క డైలీ లైఫ్ను యాజ్ యూజువల్గా మీరు ఏం ఆహారం తీసుకుంటారో అది తీసుకుంటూ ఉండండి, కానీ దవా చాయ్ కూడా తీసుకోండి. ఓకే ఓకే. సో దవా చాయ్ ఎవరన్నా ఇల్లున్నారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, దాని ఆ రకంగా మీరు చూడొద్దు. రెగ్యులర్గా యాక్టివ్ పర్సన్ లేదా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అంటే ఒక ఏజ్ గ్రూప్ అంటూ ఏం లేదు. సో మీరు ఆల్రెడీ అంటే మనం తినే ఫుడ్లో ఆల్రెడీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆయుర్వేదంని ఫాలో అవ్వడం అనేది చాలా మంచిదని నా ఫీలింగ్, బికాజ్ ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ టైం కూడా ఎక్కువ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు మీరు మీ దవా చాయ్ సంస్థని అంటే బ్రాంచెస్ని ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలా మీరు దీన్ని ఇంకా విస్తరించాలనుకుంటున్నారు? దవా చాయ్నే ఇప్పుడు మేము కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో స్టార్ట్ చేసాము. ఎవ్రీడే 400 to 500 మెంబర్స్ తాగుతున్నారు. సో వెరీ చీప్. నేను చాలా తక్కువ కాస్ట్లో 24 మూలికల యొక్క సారాంశం ఇస్తున్నాం. సో అదొకటి. రెండోది వచ్చేసి వనస్థలిపురంలో 2 అయినాయి, మహబూబ్ నగర్లో స్టార్ట్ చేస్తున్నాం. సో మేము రెడీ అన్నమాట. మీరు అందరూ ఒక్కొక్క వీధికి అవసరమైతే దవా చాయ్ సెంటర్స్ పెట్టాలని నా యొక్క కోరిక. లేదా ప్రతి ఒక్క కిచెన్లోకి దవా చాయ్ కనుక వస్తే మందుల యొక్క బాధ తగ్గుతుంది. ఇది పెద్ద సీక్రెట్ ఏం కాదు. ఇవి దవా చాయ్ యొక్క ఫార్ములా ఓపెన్ అన్నమాట. సో ఎవరైనా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడం కుదరదు కాబట్టి నేను తయారు చేశాను అంతే. యా. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం చాయ్, టీ ఇవన్నీ తాగి ఇన్స్టెంట్గా మూడ్ బూస్టర్ అవ్వడం కానీ, ఇన్స్టెంట్గా హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, క్రియేటివ్గా బ్రెయిన్ పనిచేస్తుంది అనే ఫీలింగ్స్ చాలా ఉంటాయి, బికాజ్ అవన్నీ ఇన్స్టెంట్ మూడ్ని జనరేట్ చేస్తాయి కాబట్టి. బట్ దిస్ ఈజ్ సంథింగ్ ఇన్స్టెంట్ కాదు. మేబీ మన బాడీలో ఆర్గన్స్ కూడా, మన బాడీలో ఎమోషన్స్ కావచ్చు, ఆ పార్ట్స్ కూడా స్లోగా వర్క్ అవుతేనే రియల్గా వర్క్ అవుతున్నట్టు కదండి. ఇన్స్టెంట్గా అవేటివి రియాలిటీ కాదు. సో స్లోగా దాని ప్రాసెస్ ఎప్పుడైతే వర్క్ అవుతుందో అదే బాడీ పనితీరు నాకు తెలిసి. సో మనం ఇది గ్రహించాలి. ఇక్కడ ఈరోజు నేను గ్రహించింది ఇది. సో దిస్ ఈస్ నాట్ అడిక్టివ్, బట్ దిస్ ఈస్ హెల్దీ. సో ఐ హోప్ ఈ ఎపిసోడ్ని మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు తెలియజేశారు మాకు. థ్యాంక్స్ అ లాట్. సో చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో దవా చాయ్. ఇట్స్ నాట్ జస్ట్ చాయ్, ఇట్స్ ఎవ్రీథింగ్, లైఫ్ సేవియర్ అనే చెప్పాలి. సో చాలా బెనిఫిట్స్ తెలుసుకున్నాం. మీరు ఇంట్లో డెఫినెట్లీ అంటే ఆర్డర్ అన్నా పెట్టుకోండి, లేదా వీళ్ళు ఎక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, మీకు దగ్గరలో బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి ట్రై చేశాక మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు. నేనైతే ఎక్కువ దీని గురించి మాట్లాడాలని లేదు, బికాజ్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ రైట్ నౌ. సో ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో వచ్చేస్తాను మీ ముందుకి. కీప్ వాచింగ్ ఏబిఎన్. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్. బాయ్.